నాకు తెలిసి కార్తీక ఏమైనా చేయొచ్చా నేను వంటగా వేస్తావు మరి. సరే బిడ్డ పోయిరాపో. చెల్లి అమ్మకి చెప్పకుండా నాకు చెప్పకుండా ఇంతసేపు పెట్టిపోయినా నువ్వు. ఎటు పోలేదన్నా, మా ఫ్రెండ్ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బుక్ తీసుకొచ్చిన. ఏమైంది? మరి పోయేదని చెప్పిపోవానే, అమ్మకి చెప్పావు నాకు చెప్పావు, మీరు ఎంత టెన్షన్ పడతానమే. ఎందుకు టెన్షన్ పడడం అన్నా? నేను వెళ్ళి ½ an hour కూడా అయితే లేదు. అంత నమ్మకం లేదా అన్న నా మీద నీకు? ఏమో వచ్చిలే, ఇంకోసారి బయట మాత్రం చెప్పిపో మరి, సరేనా? సరే అన్నా. బాగా వచ్చింది కదా. ఏమైంది బావా, అసలు ఎక్కడికి వెళ్ళినావు? ఇట్లేదే కావ్య దగ్గరికి వెళ్ళినా, కావ్యాన్ని కలిసి వస్తాను అంతే. అవునా, వెళ్ళే ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు బావా. ఏమంటుంటాను ఇప్పుడు? ఏమన్నాడు కాదే, నేను కావ్య కలిసి ఒక డిసిషన్ తీసుకున్నాం, నీకు అది ఇప్పుడు చెప్తున్నా, నువ్వు మాత్రం ఎవరికి చెప్పొద్దు చెప్తున్నా. నేను ఎవరికైనా చెప్తానా బావా? సరే, నీకు నా మీద నమ్మకం లేదు కదా, చెప్పొద్దు. నేను నమ్మకుంటే ఇంకేమన్నా నమ్ముతానే, అందుకనే కదా మా డిసిషన్ గురించి నా అంతా నేనే నీకు చెప్తా అని చెప్తున్నా. సరే, ఏందో చెప్పు బావా. ఇంకో ఒక్కడైతే క్లారిటీ వచ్చేసింది, వాళ్ళని ఎప్పటికీ మా పెళ్ళికి ఒప్పుకోవాలని చెప్పేసి. కావ్యాన్ని కూడా అడిగినా, తను కూడా బయటికి రావడానికి రెడీగా ఉన్నది. మేమిద్దరం కలిసి ఏమైనా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నామని డిసైడ్ అయిపోయినాం. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? మెదడు పని చేస్తుందా నీకు? ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటిది? మరి ఏం చేయాలనే ఇప్పుడు? అక్కడ వాళ్ళ బావతోని ఆమెకు పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కానీ మేము డిసిషన్ తీసుకోలే అనుకో, తన జీవితంలో ఎప్పటికీ దక్కదు. అట్లాని మీరిద్దరు మాట్లాడుకుని పెళ్లి చేసుకుంటే వాళ్ళు నవ్వుకుంటాడా? ఇంటి మీదకి వచ్చి లొల్లి చేస్తాడు, ఊర్లో పరువు పోతుంది. బావ గురించి అత్త మామల గురించి ఆలోచించు ఫస్ట్. ఇంకో నేను ఇప్పుడు దేని గురించి ఆలోచించట్లేదే, ఫస్ట్ నాకు కావ్యకి మ్యారేజ్ కావాలంతే. దాని తర్వాత ఇద్దరం కలిసి ఏ ప్రాబ్లం అయినా కూడా ఫేస్ చేస్తాం. అసలు ఏంది బావా, పెద్దబావ చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ 10 మందిలో తిరుగుతాడు పొద్దున్న లేస్తే. నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే రేపు బావ పరువు ఉంటుందా? అదే 10 మంది మధ్యలో తలెత్తుకొని తిరుగుతాడా? బావ బిజినెస్ మొత్తం డౌన్ అయిపోతుంది. ఏం లేదే, మా అన్న నన్ను అర్థం చేసుకున్న నమ్మకం నాకున్నది. పెళ్లి చేసుకొని డైరెక్ట్ ఇంటికే వస్తా, తర్వాత చూసుకుందాం ఏదైతే. అట్లా కాదు బావ, పెద్దబావ నీ ముందు మంచిగా ఉంటాను నువ్వు అనుకుంటున్నావు, కానీ తర్వాత మస్తు బాధపడుతున్నాడు. మరి నేను బాధపడే నువ్వు చూస్తూనే ఉన్నావు కదనే. ఇంకో నేను నమ్మి నీకు మొత్తం చెప్పిన అంతే, నువ్వైతే ఎవరికి చెప్పవు. నేను ఎవరికి చెప్పాను, కానీ నువ్వు చేసే తప్పు బావా, ఒకసారి ఆలోచించు. ఆలోచించేది ఏం లేదే, అన్నీ ఆలోచించి నేను కావ్య డిసిషన్ తీసుకున్నాం, ఇటన్నీ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నాం అంతే.